ఒక ముసలతను కారులో వెళ్తూ ఉంటాడు. రోడ్డు మీద జింక అడ్డం వస్తుంది. కారు ఆపుతాడు. ఒక అమ్మాయి ఒళ్ళు మొత్తం రక్తం, చేతిలో ఏదో చైన్ పట్టుకొని ఉంటుంది. కారు అద్దం మీద చెయ్యి పెడుతుంది. సారా, బెత్, జూనో, రెబేకా, శామ్, హాలీ కోసం పోలీస్ 2 రోజుల నుంచి గుహల్లో వెతుకుతూ ఉంటారు. 6 అమ్మాయిలు అడ్వెంచర్ కోసం గుహల్లోకి వెళ్లి తిరిగి రాలేదు. సారా గుహలో నుంచి తప్పించుకొని బయటికి వస్తుంది. ఆమెని పోలీస్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. సారా మీద ఉన్నది తన బ్లడ్ కాదు. సారాకి ఏం జరిగిందో గుర్తులేదు. పోలీస్ సారాని, నీ ఫ్రెండ్స్ కూడా నీతో గుహల్లోకి వెళ్లారు, వాళ్ళకి ఏమైంది అని అడుగుతుంది. సారా, నా కూతురు జెస్సీ ఎక్కడుంది అని అడుగుతుంది. జెస్సీ సంవత్సరం క్రితం యాక్సిడెంట్ లో చనిపోయింది. సారా వచ్చిన చోట పోలీస్ వెళ్లి చూస్తారు. అక్కడ ఒక పాత బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ చాలా కాలం క్రితం మైన్స్ తవ్వడానికి ఉపయోగించారు. మైన్స్ ఓనర్ అక్కడ నుంచి కింద కేవ్స్ లోకి వెళ్లే దారి ఉంది అని చెప్తాడు. మిగతా 5 ఫ్రెండ్స్ ని వెతకడానికి పోలీస్ కేవ్ లోకి వెళ్లే ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వెంచర్స్ కేవ్ లోకి వెళ్తారు. మొత్తం 5. డాన్, గ్రెగ్, క్యాట్, పోలీస్, లేడీ పోలీస్. గుహల్లోకి వెళ్ళడానికి మ్యాప్స్ ఏమీ ఉండవు. సారాకి గుహల్లోకి దారి తెలుసు అని తను కూడా రావాలి అంటారు. గుహల్లోకి వెళ్తే ఏం జరిగిందో తెలుస్తుంది. తన ఫ్రెండ్స్ బతికే ఉండొచ్చేమో అని సారా గుహల్లోకి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అసలు గుహల్లో ఏం జరిగింది? 6 ఎందుకు గుహల్లో నుంచి బయటికి రాలేకపోయారు? తెలుసుకోవాలంటే పైన లింక్ చేసిన వీడియో చూడండి. బిల్డింగ్ లో నుంచి గుహల్లోకి వెళ్ళడానికి లిఫ్ట్ ఉంటుంది. సారా టెన్షన్ పడుతూ ఉంటుంది. లిఫ్ట్ దిగి చిన్నగా గుహల్లోకి వెళ్తారు. సారా ఏమైనా గుర్తొస్తుందేమో అని చూస్తుంది. ఒక రాయి చూసి మాన్స్టర్ అని భయపడుతుంది. కొంచెం దూరం లోపలికి వెళ్ళాక రెబేకా డెడ్ బాడీ కనిపిస్తుంది. రెబేకాని ఏదో చంపేస్తుంది. మిగతా 4 వెతకడానికి లోపలికి వెళ్తారు. సారాకి ఏదో వాళ్ళని అటాక్ చేసింది అని గుర్తొస్తుంది. మనం ఇక్కడ ఉండకూడదు అంటుంది. కానీ ఎవ్వరూ తనని పట్టించుకోరు. భయంతో ఏదో చెప్తుంది అనుకుంటారు. లోపలికి వెళ్తూ ఉంటారు. సారాకి మాన్స్టర్ తో ఫైట్ చేస్తున్న ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. కంగారు పడి అక్కడ అందరినీ కొట్టి లోపలికి పరిగెత్తుతుంది. పోలీస్ సారా వెనుక వెళ్తాడు. పోలీస్ కి మాన్స్టర్ కనిపిస్తుంది. గన్ ఫైర్ చేస్తాడు. గుహ చాలా పాతది కాబట్టి గన్ సౌండ్ వల్ల రాళ్లు కింద పడిపోతాయి. క్యాట్ రాళ్లలో ఇరుక్కుపోతుంది. క్యాట్ ని బయటికి లాగాలని చూస్తారు, కానీ అలా చెయ్యడం కుదరదు. చుట్టూ తిరిగి వస్తాము అని క్యాట్ తో చెప్పి డాన్, గ్రెగ్, లేడీ పోలీస్ ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఒక చోట చాలా బోన్స్ కనిపిస్తాయి. అక్కడ హాలీ కెమెరా ఉంటుంది. కెమెరాలో వీడియో ప్లే చేస్తారు. సారా అక్కడే దాంకొని ఉంటుంది. వీడియోలో తన ఫ్రెండ్స్ మాటలు వింటుంది. అప్పుడు వాళ్ళ పక్కన మాన్స్టర్ ఉంటుంది. లేడీ పోలీస్, డాన్, గ్రెగ్ వేరే ప్లేసెస్ కి పరిగెడతారు. లేడీ పోలీస్ డాన్ ఎక్కడ ఉన్నామని అరుస్తుంది. సారా వెళ్లి లేడీ పోలీస్ నోరు మూస్తుంది. మాన్స్టర్ కి కళ్ళు కనిపించవు. శబ్దాన్ని బట్టి వేటాడుతుంది. డాన్ లేడీ పోలీస్ ఎక్కడ ఉన్నావు అని అరుస్తాడు. మాన్స్టర్ డాన్ ని చంపేసి తినడానికి తీసుకువెళ్తుంది. రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన క్యాట్ కి బయట నుంచి ఏదో సౌండ్స్ వినపడతాయి. డాన్ నువ్వేనా అని అరుస్తుంది. మాన్స్టర్ రాళ్లలోకి వచ్చి క్యాట్ ని తినడానికి చూస్తుంది. రాళ్ల మధ్యలో కొంచెం సందు ఉంటే క్యాట్ సందులో నుంచి బయటికి వస్తుంది. మాన్స్టర్ రాళ్ల మధ్యలో నలిగి చనిపోతుంది. క్యాట్ నడుచుకుంటూ ముందుకి వెళ్తుంది. తనకి గ్రెగ్ కనపడతాడు. క్యాట్ డాన్ ఏది అని అడుగుతుంది. గ్రెగ్ డాన్ చనిపోయాడు. మాన్స్టర్స్ వచ్చేసరికి నేను డాన్ ని వదిలేసి పరిగెత్తాను, మేము విడిపోయాము అంటాడు. క్యాట్ డాన్ ని ఎందుకు వదిలేశావు అని గ్రెగ్ ని తిడుతుంది. గ్రెగ్ నిన్నసలు వదలను, నీతోనే ఉంటాను అంటాడు. ఇద్దరూ కలిసి గుహలో ముందుకు వెళ్తారు. వాళ్ళకి శామ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. క్యాట్ శామ్ డెడ్ బాడీతో లోయని దాటడానికి ట్రై చేస్తుంది. మాన్స్టర్స్ వాళ్ళని అటాక్ చేస్తాయి.
గ్రెగ్ ఒక మాన్స్టర్ ని చంపేసి క్యాట్ దగ్గర ఉన్న మాన్స్టర్ ని పట్టుకొని లోయలోకి దూకుతాడు. మాన్స్టర్ తో పాటు గ్రెగ్ కూడా చనిపోతాడు. క్యాత్ లోయ దాటుతుంది. గ్రెగ్ చనిపోయాడని చాలా బాధపడుతుంది. తన వెనుక మాన్స్టర్ ఉంటుంది. మాన్స్టర్ క్యాట్ ని చంపేస్తుంది. సారా లేడీ పోలీస్ ని తనతో తీసుకువెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వచ్చిన మాన్స్టర్ ని ఇద్దరూ కలిసి చంపేస్తూ ఉంటారు. జూనో సారా హస్బెండ్ తో ఎఫైర్ పెట్టుకుంది. తను చేసింది తప్పు అని తెలిసి ఫ్రెండ్స్ ని ఏదో తెలియని గుహల్లోకి తీసుకువెళ్లి ఆ గుహల్లోకి వాళ్లే మొదటిసారి వెళ్లి గుహలకి సారా అని పేరు పెడదాం అనుకుంటుంది. గుహల్లో సారా జూనో తప్ప అందరూ చనిపోయారు. వాళ్ళిద్దరి దగ్గరికి మాన్స్టర్స్ వస్తాయి. సారా జూనో కాలికి గాయం చేసి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. సారాకి జూనోని వదిలేసి వెళ్లిపోయాను అని గిల్టీగా ఉంటుంది. జూనోని కాపాడడానికి మళ్లీ గుహల్లోకి వస్తుంది. లేడీ పోలీస్ తన కూతురికి ఐ లవ్ యూ చెప్పి వీడియో రికార్డ్ చేస్తుంది. సారా బయటికి వెళ్ళాక నువ్వే నీ కూతురికి ఆ విషయం చెప్పు, మనం ఇక్కడి నుంచి తప్పించుకుంటాము అంటుంది. పోలీస్ ని మాన్స్టర్ అటాక్ చేస్తుంది. జూనో వచ్చి మాన్స్టర్ ని చంపి పోలీస్ ని కాపాడుతుంది. జూనో బ్రతికే ఉంటుంది. ఆఫీసర్ ని తనతో తీసుకువెళ్తుంది. సారా జూనో ఒకరికొకరు ఎదురవుతారు. జూనో కోపంతో సారాని చంపాలని చూస్తుంది. లేడీ పోలీస్ జూనోతో మేము నిన్ను కాపాడడానికి వచ్చాము, సారాని మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకువచ్చింది అని చెప్పి జూనోని ఆపుతుంది. జూనోకి వెళ్లే దారి తెలుసు. తన దగ్గర రోప్స్ లైట్స్ లేక తప్పించుకోలేకపోతుంది. పోలీస్ అందరం జూనోతో వెళ్దాం అంటాడు. సారా నేను జూనోతో రాను అని వేరే వైపుకు వెళ్తుంది. పోలీస్ సారాతో నేను ఇక్కడికి తీసుకువచ్చాను, నేనే నిన్ను బయటికి తీసుకువెళ్తాను అని సారా చేతికి ఒక హ్యాండ్ కఫ్ వేసి ఇంకో హ్యాండ్ కఫ్ తను వేసుకుంటాడు. అందరూ జూనోని ఫాలో అవుతారు. వెళ్తుంటే ఒక చోట రాయి జారి పోలీస్ లోయలోకి పడిపోతాడు. సారా చేతికి పోలీస్ చేతికి ఒకటే హ్యాండ్ కఫ్స్ ఉండడం వల్ల సారా కూడా లోయలో పడేలా ఉంటుంది. జూనో బ్యాగ్ తీసుకొని వాళ్ళని వదిలేయాలనుకుంటుంది. సారా జూనోతో నాకు హెల్ప్ చేయి ప్లీజ్ అని అడుగుతుంది. జూనో లేడీ పోలీస్ ని పైకి లాగాలని ట్రై చేస్తారు. వాళ్ళ వల్ల కావట్లేదు. లోయలో నుంచి మాన్స్టర్స్ పైకి వస్తాయి. జూనో లేడీ పోలీస్ తో పోలీస్ చెయ్యి కట్ చెయ్యి లేకపోతే ఇద్దరు కింద పడిపోతారు అంటుంది. లేడీ పోలీస్ చేతిని కట్ చేస్తుంది. పోలీస్ మాన్స్టర్స్ తో పాటు కింద పడి చనిపోతాడు. బయటికి వెళ్లే దారి దగ్గరలో ఉంటుంది. మాన్స్టర్స్ కూడా అక్కడే ఉంటాయి. ఆ ప్లేస్ మాన్స్టర్స్ ఆహారం తీసుకొని తినే చోటు. చిన్నగా సౌండ్ చెయ్యకుండా వెళ్తారు. గ్రెగ్ అక్కడ ఉంటాడు. కొంచెం బ్రతికే ఉంటాడు. జూనో కాలు పట్టుకుంటాడు. జూనో భయపడి అరుస్తుంది. మాన్స్టర్స్ వాళ్ళని అటాక్ చేస్తాయి. సారా లేడీ పోలీస్ మాన్స్టర్స్ ని ఓడిస్తారు. లేడీ పోలీస్ సారాతో మనం వెళ్లిపోదాం అంటుంది. జూనో మాన్స్టర్ లీడర్ తో ఫైట్ చేస్తుంది. ఈసారి జూనోని వదిలేయకుండా జూనోకి హెల్ప్ చేసి సారా మాన్స్టర్ ని ఓడిస్తుంది. జూనోకి చాలా పెద్ద గాయం అవుతుంది. సారాతో మీ హస్బెండ్ తో ఎఫైర్ పెట్టుకున్నందుకు సారీ చెప్తుంది. జూనో చనిపోతుంది. సారా బాధపడి ఏడుస్తుంది. అక్కడికి చాలా మాన్స్టర్స్ వస్తాయి. లేడీ పోలీస్ సైలెంట్ గా ఉంటుంది. సారా గట్టిగా అరుస్తుంది. మాన్స్టర్స్ సారాని తినడానికి వెళ్తాయి. అప్పుడు లేడీ పోలీస్ గుహ బయటికి వెళ్లిపోతుంది. కొంత దూరం పరిగెత్తుతుంది. కళ్ళు తిరిగి ఒక చోట ఆగి ఫోన్ బయటికి తీస్తుంది. మైన్స్ ఓనర్ వచ్చి లేడీ పోలీస్ తల మీద కొట్టి మళ్ళీ గుహల్లో పడేస్తాడు. మాన్స్టర్స్ ని బయటికి రానివ్వకుండా అలా చేసి ఉంటాడు. లేదా ఇంకొక రీజన్ ఉండొచ్చు. అది మనకి ద డిసెంట్ 3 సినిమా వస్తే కానీ తెలియదు. మీకు ఈ మూవీ ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.